ఏలూరు జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. దెందులూరు మండలం మేదినరావుపాలెంలో స్థానికులు పులి పాదముద్రలు గుర్తించారు. దీంతో రైతులు, గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. గ్రామస్తుల సమాచారంతో పులి సంచారంపై అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. సమీప గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పులి కదలికలను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఏలూరు జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం సృష్టిస్తుంది. చూస్తే కనుక గత 4 రోజుల నుంచి కూడా పులి సంచారం కూడా చూస్తే కనుక పాదముద్రలకు సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికార యంత్రాంగం కూడా ప్రత్యేకంగా గుర్తించిన పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం మనం మేదనరావుపాలెం ఏరియాలో ఉన్నాం. ఈ ఏరియా చూసుకున్నట్లయితే పెదవేగికి సంబంధించినటువంటి ముండూరు కానీ ఇక్కడ ఉన్నటువంటి మేదనరావుపాలెం చూస్తే కనుక తలచింతలపూడికి సంబంధించినటువంటి ఏరియాకి సంబంధించి కానీ మిగిలిన సుమారు 4 గ్రామాల మీద కూడా పులికి సంబంధించినటువంటి సంచారాలను అయితే గుర్తించారు. ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలకు చెందినటువంటి రైతులు కూడా సకాలంలో స్పందించి వెంటనే ఫారెస్ట్ అధికారులు కూడా చెప్పడంతో ఫారెస్ట్ అధికారులు కూడా సకాలంలో స్పందించినట్టు పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పులికి సంబంధించినటువంటి జాడలను కనుక్కునేందుకు ప్రత్యేకమైనటువంటి బృందాలను కూడా ఏర్పాటు చేశారు. 6 టీములు కూడా ఏర్పాటు చేశారు. ఇందులో 2 టీములకు సంబంధించి కూడా ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు కూడా గ్రామాల్లో ఉంటుంటే ట్రాప్ కెమెరాలకు సంబంధించినటువంటి ఒక టీం కూడా ఇక్కడ ఉంది. ప్రత్యేకంగా మనం చూసుకుంటే విజువల్ చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి పులి జాడలను కనుక్కునేందుకు ట్రాప్ కెమెరాలను కూడా ఇక్కడ ఫిక్స్ చేసినట్టు పరిస్థితి కూడా ఉంది. పులి వెళ్ళినటువంటి ఏరియాకి సంబంధించి 4 ట్రాప్ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ సిబ్బంది కూడా నిఘా కూడా కొనసాగుతుంది. ఇక్కడ గ్రామస్తులు కూడా ఉన్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. ఇక్కడ ఏ విధంగా ఉన్న పరిస్థితి అని చెప్పని సార్ చెప్పండి. ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఇక్కడ పులి సంచారంగా ఉంది, కెమెరాలను పెట్టారు, ఎలా ఉంది? 4 రోజుల నుంచి పులి సంచారం బాగా జోరుగా ఉందండి. రైతులైతే చేళ్ళకి వెళ్తాం కూడా మానేసాము. భయం, ఆందోళన. అటవీ శాఖ వాళ్ళు 4 ట్యాప్ కెమెరాలు పూర్తి చేశారండి. తొందరగా డ్రోన్ కెమెరా లాంటివి తీసుకొచ్చి ఈ పులిని కొంచెం పట్టుకుంటే మాకు కొంచెం భయం లేకుండా ఉంటుందండి. రైతులు చేళ్ళకి వెళ్తాం మానేసామండి. గేదెలు అయితే అన్నింటినీ ఓడిచి ఖాళీగా ఉంటున్నాయి. ఏ గ్రామాల మీద ఇక్కడ సంచారం ఉంది? చలచింతలపూడి అండి, మేదినరావుపాలెం, మెండూరు, ఈ 3 గ్రామాల్లో పులి సంచారం చేస్తుందండి. జాడాలని పులిగా చూశారు. మనకి అటవీ శాఖలో 4 బృందాలు ఇక్కడే ఉంటున్నాయండి. రేత్రనక పగలనక పాపం వాళ్ళు కూడా సేవ చేస్తున్నారు. ఫారెస్ట్ అధికారులు బయటికి వెళ్ళేటప్పుడు గుంపులుగా వెళ్ళండి, పశువులకు సంబంధించి అన్ని కొట్టాలని జాగ్రత్త చేసుకొని చెప్పారు మీకు? చెప్పారండి, చెప్పారు. మేఘా ఇన్వెస్ట్ చేశారండి. జాగ్రత్తగా ఉండే బయటకు రామోకండి అన్నారు. తెల్లారి గంటలు 4 గంటలకి వెళ్ళేవారండి. అలాంటిది అందరూ భయపెట్టిపోయి 3-4 కలిసి వెళ్తున్నారండి. మనుషులు వస్తే కూడా చాలా ఇబ్బంది అవుతుందండి. అసలు ఇంటికాడ ఆడవాళ్ళు అయితే బయటికి వెళ్ళొద్దు అన్నారండి. బయటికి 2-3 కలిసి వస్తున్నారండి. రాత్రి చెప్పిన కానీ ఇంకా ఆందోళన పెడుతున్నారు సార్. దేవినేని వారిగూడెం ద్వారకా తిరుమల మండలంలో జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో పశువుల మీద చేసినటువంటి దాడికి సంబంధించి కూడా అది పెద్ద పులి కాదని చెప్పి అధికారులు కూడా తేల్చినట్టు పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సంచరించే ఏరియాకి సంబంధించి చూసుకున్నాక దెందులూరు కానీ పెదవేగికి సంబంధించినటువంటి ఏరియాలో సంచరించినటువంటి ఈ ప్రాంతం మొత్తం కూడా పులి అయితే సంచరించింది. తామైతే పూర్తిగా ప్రత్యేక బృందాలు కూడా ఏర్పాటు చేసి పులికి సంబంధించినటువంటి త్వరగా పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తారని అటవీ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. తమ గ్రామాలకు సంబంధించి కూడా ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు రావడం పులిది తమకు భయాందోళన కలిగిస్తుందని చెప్పి రైతాంగం కూడా స్పష్టం చేసి కూడా కనపడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి టీవీ, మేదనరావుపాలెం నుంచి.